హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే వాట్ ఈస్ అన్ అరేస్ అనేది అయితే నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఏంటంటే అరే అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో వాట్ ఈస్ అరే అంటే అరే అంటే ఏంటంటే an array is a container object that holds a fixed number of values of a single type is known as array అన్నమాట. అంటే ఏంటంటే మనం ఏంటంటే మనం ఇప్పటివరకు చూసిన డేటా టైప్స్లో మనమైతే ఎప్పుడు కానీ మల్టిపుల్ వాల్యూస్ అనేది అయితే స్టోర్ చేయలే. ఇంట్ i = 10, 15, 16 అట్లా మనమైతే స్టోర్ చేయలే కదా. సో మనం ఇప్పుడు అలా స్టోర్ చేయడానికి అంటే మోర్ దెన్ వన్ వాల్యూ స్టోర్ చేయడానికి మనం అరేస్ని అయితే యూస్ చేస్తాం అనమాట. దానికంటూ కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే మనమైతే అరేకి అనేది అయితే ఫస్ట్ మనమైతే ఒక సైజ్ అయితే మెన్షన్ చేస్తాము. ఎలా అంటే ఇలా అనమాట. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మామూలు క్లాస్ క్రియేట్ చేసిన, మెయిన్ మెథడ్ క్రియేట్ చేసిన తర్వాత int i of array = new int array. ఇక్కడ సైజ్ అంటే నాకు ఎంత సైజ్ కావాలా అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఎంత పడితే అంత పెట్టుకునే కదా. మనకి ఎంత సైజ్ కావాలనేది ముందే మనం ఇస్తామన్నమాట. సో అదొకటి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే మనము డిక్లేర్ చేసినాక సైజు మనమైతే మనం వాల్యూస్ ప్రొవైడ్ చేయకపోతే డిఫాల్ట్గా మనకు అరే అనేది అయితే బై డిఫాల్ట్గా 0 వాల్యూ అయితే తీసుకుంటుంది అన్నమాట. సో అదొకటి. మనం ఇంకొక ఫీచర్ ఏంటంటే మనమైతే రీఅసైనింగ్ కూడా చేయొచ్చు అనమాట వాల్యూస్. అది ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఐ ఆఫ్ అరే ఇండెక్స్ 2 ఆఫ్ 90 వాల్యూ అనేది తీసుకున్నా కదా. ఇప్పుడు నేను రీఅసైన్ ఏంటంటే ఐ ఆఫ్ అరే నేను ఇక్కడ సైజ్ అనేది చూడండి 2నే పెడుతున్నాను, ఇండెక్స్ 2నే. అంటే రీఅసైన్ వాల్యూ అంటే రీఅసైనింగ్ అంటే ఇప్పుడు అక్కడ 90 ఉంది కదా. సో అది కొలాప్స్ అయిపోతుంది అనమాట నేను ఎప్పుడైతే ఇది ఎంటర్ చేసిన వెంటనే. మనం ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకేమొస్తుందంటే 100 అనేది ఐ ఆఫ్ ఇండెక్స్ 2లో నాకైతే 100 అయితే వస్తుంది అన్నమాట. సో చూడండి, రన్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా అలా డీబగ్ చేయొచ్చు అనమాట, పర్లేదు. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను. సో చూసారుగా ఐ అరేలో ఇక్కడ చూస్తే ఇండెక్స్ 2లో మనకు 90 ఉంది, కానీ ఆ వాల్యూ తీసుకోకుండా నేను ఏదైతే రీఅసైన్ చేసానో ఆ వాల్యూ అయితే తీసుకుందనమాట. సో అదేనమాట థర్డ్ ఇండెక్స్లో చూసారు కదా. సో అలా రీఅసైనింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అది బెనిఫిట్. సో అరే వన్ డైమెన్షనల్ అరే అంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ వన్ డైమెన్షనల్ అరే అని ఎందుకంటామంటే ఇక్కడ ఓన్లీ రోస్ మాత్రమే ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి అండ్ మల్టిపుల్ రోస్ అయితే ఉండవండి. సేమ్ ఓన్లీ x2 ఉంటాయి కదా, ఇక్కడ 2 ఉంటాయి కదా, ఇక్కడ ఓన్లీ x యాక్సిస్ మాత్రమే ఉంటుంది అనమాట. రోస్ మాత్రమే ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. అందుకే మనం వన్ డైమెన్షనల్ అరే అని అంటాము. సో మనం వీటిని ఎలాగైనా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు కావాలంటే నేను ఇప్పుడు దీన్ని కమెంట్ చేసి ఫర్ లూప్లో కాల్సింటే ప్రింట్ చేస్తాను. చూడండి, సో ఇప్పుడు నేను ప్రింట్ చేసిన నాకైతే ఏం వాల్యూస్ వస్తాయి చూడండి. సో చూస్తే మీరు నేను ఏదైతే చేశానో ఫర్ లూప్లో అంటే ఫర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఒక వేరియబుల్ అయితే నేనైతే వేరియబుల్ ఇన్స్టలైజ్ చేసిన అండ్ నేనేమని ఇచ్చిన వేరియబుల్లో 1 అనేది అయితే ఇచ్చాను. సో 1 గ్రేటర్ దెన్ i డాట్ లెంత్ అంటే మన అరే లెంత్ ఎంత ఇండెక్స్ అనేది మనకు 0 నుంచి పోతుంది, కానీ నేనేమి ఇచ్చా 1 నుంచే ఇచ్చా. సో మనకు 60. నెక్స్ట్ రీఅసైనింగ్ చేసిన వాల్యూ 100 60 నేను ఇచ్చిన 1 నుంచి కదా ప్రింట్ చేయమని చెప్పా. సో 100 నెక్స్ట్ రీఅసైనింగ్ చేసిన వాల్యూ నెక్స్ట్ 9 తర్వాత ఇండెక్స్ 3 కదా, ఇది 9 తర్వాత 433 ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకవేళ ఫస్ట్ మనకి ఫర్ లూప్ చూస్తే ఎలా వర్క్ ఫస్ట్ ఈ కండిషన్ వర్క్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ కండిషన్లోకి వెళ్తుంది. 1 ఐస్ ఇండెక్స్లో ఉంటుంది కాబట్టి 1 గ్రేటర్ దెన్ సో కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. 1 గ్రేటర్ దెన్ 1 అనమాట.
సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇంక్రిమెంట్కి వెళ్తుంది అనమాట. ఇంక్రిమెంట్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అప్పుడు 1 + 2 అనేది 2 అవుతుంది. మళ్ళీ తర్వాత ఐ లెంత్ ఎంత ఉంది మనకు టోటల్గా 5 అయితే లెంత్ ఉంది. సో 2 > 5. సో మనకు కండిషన్ అనేది ట్రూ. సో మనకు మళ్ళీ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యేసి మళ్ళీ మనకి ఇంక్రిమెంట్కి వెళ్తుంది. అప్పుడు 3 > 5. సో మనకు 3 < 5. సో మనకి కండిషన్ అనేది మళ్ళీ ఫాల్స్, మళ్ళీ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇట్లా ఇటరేట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇటరేట్ అయ్యి ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే కండిషన్ 5 వస్తుందో 5 < 5 అన్నప్పుడు సో మనకి అప్పుడు అయితే కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయి అక్కడికి స్టాప్ అయిపోయి మనకైతే అక్కడికి సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి అప్పటి వరకు మనకి ఇలా అవుట్పుట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అది నెక్స్ట్ ఇంకా నీకు ఇంకో విధంగా సమ్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను ఇందులో. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇంట్ సమ్ = అక్కడ నేను ఏవైతే ప్రజెంట్ చేశానో ఇక్కడ, సో ఇవైతే నేను తీసుకున్నాను అనమాట. అవి తీసుకునేసిన తర్వాత ఇక్కడ నేను డిక్లేర్ చేసిన అరే వాల్యూస్ అన్నీ నేను ఇక్కడ I of index 0, I of index 1 అట్లా అన్నీ సమ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో system.out.println ఇక్కడ నేను ఆ వేరియబుల్ని అయితే కాల్ చేశాను అన్నమాట సమ్ముని. సో నాకు ఇప్పుడు మొత్తం అంత సమ్ ఆఫ్ వాల్యూస్ అయితే వస్తాయి చూడండి. సో 153 మొత్తం కలిపితే నాకైతే 153 అయితే వస్తుందన్నమాట. సో అలా సమ్ చేయడం అయితే ఇలా సింపుల్గా. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి వైల్ లూప్ కూడా యూస్ చేసి కూడా చేయొచ్చు మనం. సో వైల్ లూప్ కూడా చూపిస్తాను చూడండి. వైల్ లూప్ ఎలా చేస్తామంటే, సో ఫస్ట్ నాకైతే వైల్ లూప్కి డైరెక్ట్ మనమైతే ఫస్ట్ ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఇనిషియలైజేషన్ చేసుకోవాలి కదా. నేనైతే ఇనిషియలైజ్ చేసాను int age = 0. అండ్ తర్వాత ఏంటి వైల్ a i.length అంటే నాకు అక్కడ మొత్తం సైజు 5 ఉంది. అంటే 5 కంటే ఇక్కడ 0. సో 0 < 5 అనేది కండిషన్ ట్రూ. సో నాకు ఈ కండిషన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది a of i అనే వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది. అప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది నాకు 5 అనేది ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అయినప్పుడు మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. అట్లా నాకు ఈ అరే సైజ్ ఎంత ఉందో అట్లా రిపీటెడ్గా ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత కండిషన్ ట్రూ అయిన వెంటనే ప్రింట్ అవుతూ అట్లా ఎప్పుడైతే 5 < 5 వస్తుందో అప్పుడు మనకి కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయేసి బయటికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు కావాల్సింది. సో అలా అనమాట. సో అదేవిధంగా ఇదంతా 1 డైమెన్షనల్ అరే. సో 1 డైమెన్షనల్ అరేలో మనం వేరియబుల్స్ ఇంకో విధంగా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. అరేలో ఉన్న వాల్యూస్ ఇంకో విధంగా కూడా మనం అయితే డిక్లేర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది అయితే చూపిస్తాను చాలా సింపుల్గా. మనం ఇంత లెంత్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ నేనైతే కామెంట్ చేస్తున్నాను చూడండి. కామెంట్ చేసినాక నేను ఇక్కడే తీసుకుంటాను అనమాట. సింపుల్గా నాకేం కావాలి int i of array కదా. సో ఇప్పుడు నేను ఏ విధంగా తీసుకుంటానంటే, సో నేనైతే ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి సో నేను ఇక్కడైతే తీసుకుంటాను అనమాట. 1, 2, 3, 4 ఇట్లా తీసుకునేసి నేనైతే వీటిని క్లోజ్ చేసి ఇప్పుడు రన్ చేస్తా చూడండి. సో నాకైతే ఆ వాల్యూస్ అన్ని డైరెక్ట్గా ప్రింట్ అయిపోయినాయి అనమాట. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే దీని సైజ్ అనేది ఆటోమేటిక్గా తీసుకునేస్తుంది అనమాట. ఇక్కడే అరే అనేది వీటి సైజ్ అనేది ఆటోమేటిక్గా అరే డిక్లేర్ చేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట 1 డైమెన్షనల్ అరే. సో మనం 2 డైమెన్షనల్ మల్టీ డైమెన్షనల్ అరే గురించి నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్. సో మల్టీ డైమెన్షనల్ అరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేసుకుందాం. మల్టీ డైమెన్షనల్ అరేలో 2 డైమెన్షనల్ అరే అండ్ జాగడ్ అరే అయితే వస్తాయండి. చాలా సింపుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్. సో మనం ఇలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే చాలా మనకైతే ఈజీగా అయితే అనిపిస్తుంది అనమాట. మనకు వాల్యూస్ తెలిసినప్పుడు డైనమిక్గా కాకుండా. సో మీకు ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను. నేనైతే చూపిస్తాను. అదేంటంటే సో ఫస్ట్ ఇది ఇలాగే ఉంచండి. ఇప్పుడు నేను న్యూ ఇంట్ అనేది అయితే తీసుకుంటాను. న్యూ
ఇంట్ అరే తీసుకుంటే సో చూస్తే ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ప్రింట్ చేసినా కూడా మనకైతే కరెక్ట్గా అయితే వాల్యూ అయితే ప్రింట్ అయితే చూడండి రన్ చేసినా కూడా. సో ఈ విధంగా కూడా మీరు రన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో విధంగా కూడా రన్ చేయొచ్చు. అదేంటంటే ఫస్ట్ అయితే మనం వేరియబుల్ డిక్లేర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా సో ఇదంతా తీసేసి ఇది డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ అరే ఆఫ్ సైజ్. ఇప్పుడు సైజ్ ఇవ్వాలన్నమాట మనం ఇక్కడ. సో 1, 2, 3, 4 ఇలా ఇచ్చినా కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్గా మనకైతే కోడ్ అయితే ఏం ఎర్రర్స్ రాకుండా రన్ అవుతుంది ఆ విధంగా. సో ఇన్ని వేస్లో మనమైతే అరే వన్ డైమెన్షనల్ అరే అయితే మనం ఇలాగ డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అందరికీ నచ్చేది. సో కండిషన్స్ అయితే మనకి ఇదేనండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలా. సో మనం ఏదైనా ఇదే కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇలాగంటే సింపుల్గా మనం ఫర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, వైల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ అయితే సింపుల్గా అయిపోతుంది అనమాట ఇంకా. సో ఏదైనా యూజ్ చేసుకొని మీరు అయితే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు వన్ డైమెన్షనల్ అరే అందరికీ అంత అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను 2 డైమెన్షనల్ అరే అండ్ జాగ్డ్ అరే గురించి మల్టీ డైమెన్షనల్ అరేలోనే 2 డైమెన్షనల్ అండ్ జాగ్డ్ అరేనే మల్టీ డైమెన్షనల్ అరే అంటారనమాట. నేను వాటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.